బట్ కథ చెప్తుంటే చాలా బాగుంది. 20 minutesకి నేను ఇంటర్వెల్ పాయింట్ వచ్చినప్పుడు బ్రేక్ ఇద్దామా, నీళ్ళు ఏమైనా తాగుతాం అంటే లేదు పర్లేదు నువ్వు కానీ అన్న. నేను కొంచెం నీళ్ళు తాగుతాను ఓపెన్ చేసిన వెంటనే ప్యారల్ లైఫ్ అని చెప్పి చదివేసి సార్ నిజంగా ఇది ఉందా అసలు, ఓకే డన్, నెక్స్ట్ ఏంటి. I just knew because it stems from, apart from it being proven as a study, it's also a part of spirituality. Yes, that's true. కానీ ఈసారి నిజంగా కెమెరాలోకి కళ్ళు పెట్టి చూసి నేను చెప్పగలను ధైర్యంగా, నిజంగా ఈ మధ్య కాలంలో అయితే తెలుగు సినిమాల్లో ఇలాంటి కథ రాలేదు. Shot in the film or మైక్లో నేను చెవులో మాట్లాడా అంటే ఖుషి, ఇందిరా, ఠాగూర్. నిజంగా చెప్తాను. వావ్, తెలుగు కూడా వచ్చేసింది చూసారా, అవుట్ ఆఫ్ ఎమోషన్. And I'm so thankful to him for being so patient with me. అది జనాలు చెప్తారు, అది ఎలాగో వినాలి కదా, నేను ఐ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. లెట్ 2 crore people 2 కోట్ల మంది చూసి అది చెప్తారు కదా, అప్పుడు వింటాను ఎలాగో. The first take that I took was still on that wavelength. Anand came, he said, Sira, just be your normal self. So కొన్నిసార్లు ఐడియా చెప్పినప్పుడు ఇతని మైండ్ ఇలా ఎలా వర్క్ అయి ఉంటుంది, అవును అసలు హౌ డిడ్ హి కమ్ అప్ విత్ దిస్ ఐడియా, అంటే బ్రెయిన్కి ఎలా తట్టు ఉంటుంది అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. అని ఎలా తట్టింది గురు అంటే ఇన్సిడెంట్ చెప్తాడు, ఆ ఇన్సిడెంట్ తను ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్కి ఫైనల్ అవుట్పుట్కి అసలు ఏమి లింక్ ఉండదు. హాయ్ వ్యూయర్స్, ఏ ఇద్దరు జీవితాలైనా ఒకేలా ఉంటే ప్యారలల్గా జరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో 28th December మన ముందుకు వస్తున్న సినిమా ఒక్క క్షణం. మరి ఈ సినిమా గురించి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విశేషాలని మనతో షేర్ చేసుకోవడానికి అల్లు శిరీష్, సురభి అండ్ శీరత్ కపూర్ ముగ్గురు రెడీగా ఉన్నారు. మరి వీళ్ళ లైఫ్స్లో కూడా ప్యారలల్గా ఏమైనా జరుగుంటాయా, ఇప్పుడు కనుక్కుందాం. స్టార్ట్ చేసేద్దాం మన చిట్ చాట్. శిరీష్, సురభి అండ్ శీరత్, యాక్చువల్లీ ఈరోజు మీ ముగ్గురిని ఇంటర్వ్యూ చేయమని నాకు కాల్ చేశారు, కానీ నేను చాలా ఎక్సైటెడ్గా అండ్ మెయిన్ రీజన్ నేను ఇక్కడికి రావడానికి ఏంటి అంటే ఒక ప్రాబ్లం, నాకున్న ఒక ప్రాబ్లమ్ని మీతో షేర్ చేసుకుందామని. మీకు ఎవరితో ప్యారలల్ లైఫ్ ఉందా? యాక్చువల్లీ ఎస్. నేను ఒక్క క్షణం టీజర్ చూసిన తర్వాత ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. నిజంగా ఇలాంటివి జరుగుతాయా అన్నది నా లైఫ్లో జరిగినప్పుడు నేను నమ్మలేదు. మేబీ కోఇన్సిడెన్స్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది, కానీ బట్ సినిమా కూడా చూసిన తర్వాత నాకు నా ప్రాబ్లంకి కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో ఒక్క క్షణం టీం ద్వారా అని అనిపించింది. దట్స్ ద బ్యూటీ. సొల్యూషన్ అంటే మాకు దొరికిన సొల్యూషనే మీకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అది ఆ సినిమా అంటే నేను 28th సినిమాలో చూస్తే నాకు ఒక సొల్యూషన్ వచ్చేస్తుంది. డెఫినెట్గా దాంట్లో మా మదర్ క్యారెక్టర్ ఇస్తారు సొల్యూషన్ నాకు. సో దట్ సొల్యూషన్ ఐ థింక్ ఇస్ యూనివర్సల్లీ అప్లికబుల్. ఓ మై గాడ్, అయితే ఐ విల్ బి వెయిటింగ్ ఈగర్లీ. అంటే అందరికంటే కూడా ఇంకా ఎక్కువ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాను 28th కోసం. బట్ సీరియస్లీ ప్రతి యాంగిల్లోనూ కాకపోయినా కోఇన్సిడెన్స్ అనాలో సమ్టైమ్స్ ఇంకేం పదం వాడాలో తెలియదు, కానీ ఆ ప్యారలలిజం అనేది కనిపిస్తూ ఉంటుంది కొన్ని లైఫ్స్లో, కొంతమంది జీవితాల్లో. సో అది ఎంతవరకు నమ్మాలి అన్నది చాలా మందికి అర్థం కాదు. బట్ సినిమాల్లో ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఓకే అది సినిమా కాబట్టి నమ్ముదాంలే అన్న ఫీలింగ్ తో కూడా చూస్తూ ఉంటారు. సో మేము ఎలా అది రియలిస్టిక్ గా తీసుకోవాలా, సినిమాటిక్ గా తీసుకోవాలా ఈ ప్యారలల్ కాన్సెప్ట్ అనేది, వాట్ డు యూ సే అబౌట్ ఇట్? ఐ థింక్ ఇట్ ఈస్ సమ్టైమ్స్ కోఇన్సిడెన్సెస్ అనుకుంటాం, బట్ సమ్టైమ్స్ ఇట్ కుడ్ బి రియల్. ఫర్ ఎగ్జాంపుల్ మా మదరు, మా పెద్దదిన, మా చిన్నదిన ముగ్గురు ఒకే నక్షత్రం. ముగ్గురు ఒకటే నక్షత్రం. మాకు తెలియదు అది. పెళ్ళంతా అయిపోయి అప్పుడు చూసుకుంటే కరెక్టే కదా అందరూ ఒకటే అని. సో అది ప్యారలల్ లైఫ్సా మా ఫాదర్, యా ఎగ్జాక్ట్లీ, యా. సో అది వి కెనాట్ టెల్. సో ఐ హావ్ సీన్ మెనీ కోఇన్సిడెన్సెస్ బిట్వీన్ మీ అండ్ మై బ్రదర్ ఆర్ మా లైఫ్స్లో జరిగిన ఇన్సిడెంట్స్. సో ఐ సమ్హౌ బిలీవ్ నిజంగా ఈ సినిమా కథ విన్నాక కానీ లేకపోతే ఈ సినిమా షూట్ చేసే కానీ ఐ థింక్ అ లాట్ ఆఫ్ అస్ ఆర్ హ్యావింగ్ ప్యారలల్ లైఫ్ విత్ అదర్ పీపుల్. వీ డోంట్ నో దెమ్, వీ మైట్ నాట్ నో దెమ్. ఇప్పుడు ఇది చెప్పినట్టు అండ్ హోల్ సినిమా లాగా హోల్ లైఫ్ ప్యారలల్ గా నడవాలనేది లేదంట. మేబీ టిల్ వన్ పార్ట్, మేబీ టిల్ వన్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇంకొక లైఫ్ తో ప్యారలల్ గా నడుస్తున్నట్టు అనమాట. సో ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత ఎవ్రీబడి ఇన్ దేర్ లైఫ్ విల్ స్టార్ట్ ఇంట్రోస్పెక్టింగ్. అంటే నా లైఫ్ లో కూడా ఇలాగేమైనా ప్యారలల్ గా ఎవరితోనే ఉందా, యూనో ఇంతకు ముందు ఇలా జరుగుతుంటే అతనికి ఏం జరిగిందో నాకు జరుగుద్దేమో, యూనో విల్ స్టార్ట్ ట్రిగరింగ్ దిస్ థాట్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థాట్ అనమాట. మీకు ఈ జర్నీలో ఆబ్వియస్ గా కొన్ని రికలెక్ట్ చేసుకుని ఉంటారు అలాంటివి జరిగి ఉండొచ్చు అనేసి. I think to start with, I would say I think my parents. Okay. So I think when my dad, when he was younger, so he would be kind of naughty. Okay. So at that particular age, when I was a kid,
I too was like that, like his mannerisms, the way I talk. It's like now when I'm grown up, people tell me that, you know, you talk like your dad, the way you, the acting, the mannerisms and everything. So they say that you resemble your dad quite a lot, you resemble your mom, and you sound like your mom on the phone. So all these things I get to hear. So I think there must be some parallel connectivities there. So that's what I've, and usually people tell me, oh, I saw a girl who just looked like you. యాక్చువల్లీ నేను ఇందాక ప్రాబ్లం అని చెప్పాను కదా, నా విషయంలో కూడా అదే ఎందుకు జరుగుతుంది. నీ లైఫ్లో ఏమైంది? వీఆర్ యాక్చువల్లీ వెయిటింగ్. ఇప్పుడు ఈవినింగ్ ఏం జరుగుతుందన్నది మనకు తెలియదు, కానీ ఎవరి లైఫ్లో ముందు ఏది జరుగుతుందన్నది తెలుసుకోవడానికి వీఆర్ క్యూరియస్ అనమాట. అలా జరుగుతుంది. సో మీరు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా అని? అంటే ఇప్పుడు నాకు ప్యారల్ లైఫ్ ఎవరితో ఉంది నేను ఇంకా కనిపెట్టలేదు కదా, అన్నమాట. కనిపెట్టలేదు. ఓకే శ్రీరత్, కమింగ్ టు యూ. I mean, now that you mentioned it, ఈలోపు ఆలోచిస్తూ ఉన్నారు కదా. I remember now. There was a bunch of a friend circle as we grew up in school. So I've had these two girlfriends of mine. We were all really tight, and one of them lost their father. ఓకే. After which, you know, I went there and all of that. Through the journey, obviously, it was very emotional. And just in a span of a month, I lost my father. So then the same friend came over to my house, and in exactly a span of a month, the third friend lost her father. So for me, I mean, we were there, you know, in each one of our moments, supporting one another, not realizing how it can hit you. ఓకే. That's one very grave ఏదో incident. చాలా I serious remember. అనుకున్నాం కానీ. Similar incident. Okay, I mean, Yeah. death is much bigger. Okay. But all three of us went through that one divorce and these two breakups, Yes. all at the same time. And her friends also, the fathers. So I think in a way they were connected. రైట్. Yeah. అలా చూసుకుంటే నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం కూడా ఒక విధంగా కనెక్ట్ అయి ఉన్నాం. యూనో యాక్చువల్లీ అంటే టీజర్ కాన్సెప్ట్ విన్నప్పుడు రేర్గా జరుగుతుంటాయేమో అనిపించింది, కానీ ఇక్కడున్న మన నలుగురమే ఇంత షేర్ that's the whole point. చేస్తున్నామంటే I think that's the whole point. ఎందుకు సబ్జెక్ట్ అంత ఎగ్జైట్ అయిందంటే ప్రతి వాళ్ళు కనెక్ట్ కనెక్ట్ అవుతారు. అవుతున్నారు. ప్రతి వాళ్ళు కనెక్ట్. మీరు ఎవరు చెప్పినా నా లైఫ్ లో ఇలా జరిగింది, ఆ లైఫ్ లో ఇలా జరిగింది, అట్లీస్ట్ తెలుసున్న వాళ్ళకి కూడా జరిగిన ఎగ్జాక్ట్లీ. ఫీలింగ్. అండ్ అట్లీస్ట్ మనకి జరిగిపోయింది కాబట్టి మనకు తెలుసు. ఇమాజిన్ హౌ మెనీ పీపుల్ విల్ బీ దేర్, వాళ్ళకి తెలియదు, ఇంకా వాళ్ళకి ఉండుంటుంది ప్యారల్ లైఫ్. ఇప్పుడు ఈ సినిమా చూసాక ఎత్తుక్కుంటారు ఎవరైనా లైఫ్ నా లైఫ్ మ్యాచ్ అవుద్దా అని. ఎగ్జాక్ట్లీ, యా. సో ఇదంతా విఐ ఆనంద్ గారికి అసలు ఎలా థాట్ వచ్చింది అన్నది నాకు అర్థం. ఆయన ఒక మేధావి, ఈజ్ జీనియస్, Genius, that's true. కొన్నిసార్లు ఐడియా చెప్పినప్పుడు ఇతని మైండ్ ఇలా ఎలా వర్క్ అయి ఉంటుంది, అవును, అసలు హౌ డిడ్ హి కమ్ అప్ విత్ దిస్ ఐడియా, అంటే బ్రెయిన్కి ఎలా తట్టు ఉంటుంది అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. అని ఎలా తట్టింది గురువు అంటే ఇన్సిడెంట్ చెప్తాడు. ఆ ఇన్సిడెంట్ తను ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్కి ఫైనల్ అవుట్పుట్కి అసలు ఏమి లింక్ ఉండదు. ఓకే. దీని నుంచి తీసుకుని అసలు ఇక్కడికి ఎలా వచ్చాడు అనుకుంటాం. తర్వాత చెప్పుకుంటూ వస్తారు కనెక్షన్లు. అంటే హౌ హిజ్ మైండ్ ఫంక్షన్స్ అనేది నాకు చాలా ఫ్యాసినేట్ అవుతూ ఉంటాను అనమాట. ఓకే. ఇప్పుడు ఏదో చిన్న కామెడీ క్లిప్ చూసి ఒక సీరియస్ సీన్ ఏదో రాస్తాడు, నైట్ అయినా కామెడీ సీన్ చూస్తుంటే దాని నుంచి ఒక సీరియస్ సీన్ వస్తాడు అతనికి. అలా ఎలా? అదే మరి దట్ ఈస్ హిస్ బ్రిలియన్స్. ఓకే. ద వే హీ కనెక్ట్స్ ద డాట్స్. మనం అలా చేయలేమంటున్నా. మనం కామెడీ సినిమా కామెడీ క్లిప్ చూస్తే మనకి ఇంకో కామెడీ సీన్ వస్తుందేమో, అలాంటిది ఇంకేమైనా వస్తుందేమో. ఆయన అలా కాదు, హిస్ మైండ్ ఇస్ వైడ్ వెరీ డిఫరెంట్లీ. సో అందుకే ఈ కథ చాలా కొత్తగా రావడానికి కారణం ఏంటంటే మా డైరెక్టర్ ఆనంద్ ఆల్వేస్ థింగ్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎప్పుడు కొత్త విషయాన్ని ఆలోచిస్తారు. ఓకే ఇలా వెళ్తే రెగ్యులర్, కొత్తగా ఏం చేయొచ్చు, ఓకే ఇలా తిరుగుదాం లేదా అలా తిరుగుదాం అని ఇంకో యూ టర్న్ తీసుకుని వేరే రూట్ లో కొత్త దాని కోసం తను పడిన ప్రయత్నం నిజంగా చాలా అద్భుతం. Soch is little hatke. yes. అవును అవును. విఐ ఆనంద్ గారు స్క్రిప్ట్ రాసుకుని మీ దగ్గరకు వచ్చారా, ఆర్ మీతో ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాక ఈ స్క్రిప్ట్ తీసుకొచ్చారా, ఎలా జరిగింది? ఇది చాలా సర్ప్రైజింగ్ కదా, ఇందాక చెప్పాను కదా ఆనంద్ మైండ్. శ్రీరస్తు సినిమా చూశాడంట. ఓకే. చూసి ఎక్కడ పోతాలాగా మళ్ళీ మనం ఏదో కాంప్లెక్స్ కథలు ఎందుకు, లవ్ స్టోరీ చేద్దాము, సిరీస్తో చేయాలని ఉంది, ఒక సింపుల్ కథ తీసుకుందాం, ఒక అబ్బాయి అమ్మాయి ఇన్ఆర్బిట్ మాల్ బేస్మెంట్లో కలుసుకుంటే ఒక లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అవుద్ది అని అక్కడ స్టార్ట్ చేశాడు. ఓకే. స్టార్ట్ చేసి అలా 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 వెళ్ళి దాంట్లో ప్యారల్ లైఫ్ ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. ఈ ఇంటర్వ్యూ చూసిన రైటర్స్ కి బోల్డ్ థాట్స్ ఇస్తున్నాం తెలుసా. సో అక్కడి నుంచి ప్యారల్ లైఫ్ సేమ్ వీళ్ళిద్దరికి జరిగినట్టే ఇంకోళ్ళిద్దరికి జరుగుంటే అని స్టార్ట్ చేసి ఓకే వీళ్ళిద్దరికి ప్యారల్ లైఫ్ ఉంది అంటే సీరత్ అండ్ శ్రీనివాస్ అండ్ సీరత్ క్యాట్ అని పెట్టుకుని అక్కడి నుంచి ఒక కథ వేసుకుంటూ పెట్టుకుని లైన్ పెట్టుకున్నాడు. పెట్టుకుని ఈ కేమ్ టు మీ అండ్ నేను థ్రిల్లర్ అన్నా, అబ్బా థ్రిల్లరా అన్న,
నాకు ఎంతసేపు లవ్ స్టోరీ, ఫైట్, యాక్షన్, ఫన్ ఇలా ఉంటే ఇష్టం. థ్రిల్లర్ అని వెంటనే చిన్న డౌన్ అయిపోయింది నాకు. ఓకే. బట్ కథ చెప్తుంటే చాలా బాగుంది. 20 minutesకి నేను ఇంటర్వెల్ పాయింట్ వచ్చినప్పుడు బ్రేక్ ఇద్దామా, నీళ్ళు ఏమైనా తాగుతాం అంటే లేదు పర్లేదు నువ్వు కానీ అన్నా. నేను కొంచెం నీళ్ళు తాగుతాను ఓపెన్ చేసిన వెంటనే ప్యారల్ లైఫ్ అని చెప్పి చదివేసి సార్ నిజంగా ఇది ఉందా అసలు, ఓకే డన్, నెక్స్ట్ ఏంటి 40 minutes కట్ చెప్పాడు. 40 minutes కట్ చెప్పి వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చేసి మనం ఈ కట్ చేస్తున్నాం అన్నాం. షూరా బ్రదర్ చేస్తున్నావా ఏంటి అని, లేదు ప్రొడ్యూసర్ వచ్చి మాట్లాడమని డేట్స్, నేను చేస్తున్నాను అన్నాను. మీ ఇద్దరి పేర్ ఈ కాన్సెప్ట్కి సంభవ్ చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. అండ్ మీకు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆన్ సెట్స్ కానీ హౌ ఎక్సైటెడ్ యూ వర్? చాలా ఎక్సైటెడ్. I mean when Anand narrated the story to me, I was very thrilled because this is a story and a concept which is so. మీరు కూడా వెంటనే ఫోన్ తీసి గూగుల్ చేశారా? I did that. That's what I said. Really? I did that immediately. No, I kind of knew this concept existed. Really? Yeah. Ela? I just knew because it stems from, apart from it being proven as a study, it's also a part of spirituality. Yes, that's true. స్పిరిచువాలిటీలో ఇది ఉందని నాకు తెలియదు. అంటే నేను కొంచెం స్పిరిచువాలిటీ చదివాను. It has, I think, the theory. ఉంది, స్పిరిచువాలిటీ చదివాను. పాస్ట్ లైఫ్ గురించి చెప్తారు, కర్మ గురించి ఉంది, ఈ తెలుసు కానీ నీ లైఫ్ ఇంకొకరితో ప్యారలల్ ఉంది అనే విషయం నేను స్పిరిచువాలిటీలో నేను ఎప్పుడు చదవాలా. So that was something which was really mysterious. I mean, somebody's present can be your future. Oh my god, that is so shocking. Yes. And like it was very intriguing, and I think that's what I really liked about the story, the concept, which was so unique. I think one of the rarest stories that we'll have in the Telugu film industry. Yeah. So I was really excited to work with Anand. మామూలుగా ఇలాగా మా సినిమా కొత్త సినిమా చాలా కొత్తగా ఉంటుంది అంటే భయం వేస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి యాక్టర్ చెప్పేది ఏంటంటే మా సినిమా కొత్తగా ఉంటుంది అంటారు. కానీ ఈసారి నిజంగా కెమెరాలోకి కళ్ళు పెట్టి చూసి నేను చెప్పగలను ధైర్యంగా, నిజంగా ఈ మధ్యకాలంలో అయితే తెలుగు సినిమాల్లో ఇలాంటి కథ రాలేదు. అండ్ నిజంగా మంచి కథ, ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి ఐడియా తీసుకుని చేసిన చిత్రం ఇది. సినిమా కాపీ చూశాను, మా అన్నయ్య చూశాడు, డాడీ చూశారు, ఇద్దరికి కథ నచ్చింది. ఏమన్నారు చూసిన తర్వాత? ఏమన్నారు? అఫ్ కోర్స్ నచ్చింది. దే లైక్ చాలా బాగుంది, కొత్తగా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, నెక్స్ట్ ఏం జరుగుద్దన్న క్యూరియాసిటీ ఎప్పుడు ఉంది. నువ్వు బాగా చేసావు, చూడడానికి బాగున్నావు అన్నారు. మేబీ ఇట్స్ ద లవ్ స్పీకింగ్, ఐ డోంట్ నో. నాన్నగారు అవుట్ ఆఫ్ లవ్ చెప్తారా? కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తారు కదా, అలా ఏమైనా చెప్పారా? అంటే ఈజ్ అవసరమైనా చెప్తారు. ఓకే. ఈ జస్ట్ 1 లైన్ చెప్పారు, చాలా బాగున్నావు, బాగా చేసావు, ముందు సినిమాకి ఈ సినిమాకి చాలా మార్పు ఉంది, చాలా ఎదిగావు, అంతే, ఫుల్ స్టాప్. ఓకే. ఈ సీన్ లో బాగున్నావు, ఆ సీన్ లో బాగున్నావు, ఇది నథింగ్. బట్ డాడ్ డజంట్ గెట్ ఇంటూ ద డీటెయిల్స్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రైజెస్ అంటున్నా. అదే క్రిటిసిజం అడిగితే ఓపెన్ చేస్తారు, బట్ ఐ డిడ్ంట్ ఆస్క్, ఐ డోంట్ వాంట్ టు హియర్. ఏంటి అవే కదా వినాలి, అది జనాలు చెప్తారు కదా, వినాలి కదా. నేను ఐ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. లెట్ 2 crore పీపుల్, 2 కోట్ల మంది చూసి వాళ్ళు చెప్తారు కదా, అప్పుడు వింటాను అంటున్నా. ఎలాగో ఓహో ముందే ఎందుకు అంటున్నా, థ్రిల్ పోద్ది కదా. సో శ్రీరత్, మీకు అవసరాల శ్రీనివాస్ గారికి డెఫినెట్గా కాంబినేషన్ సీన్స్ చాలా ఉండుంటాయి. వీళ్ళిద్దరితో మీకు కాంబినేషన్ ఉందా ఎక్కువ? డూ యూ హ్యావ్ కాంబినేషన్ సీన్స్? సినిమాలో మేము కలుసుకోం. యూ అండ్ శ్రీనివాస్ గారు? నేను శ్రీనివాస్ని కలుస్తాను కానీ మేమిద్దరం వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుసుకోరు. లేదు. ఓకే. I think we just shared one shot together. You both? I think just one shot. Try. There's one. But you can't talk about it right now. Yes. That's one shot in the film or మైక్ లో నేను చెవులో మాట్లాడాను. No. అది ఓకే లొకేషన్ లో అయ్యి ఉంటుంది. లేదు, సినిమాలో క్యారెక్టర్స్ కలుసుకో. But not interaction. Yeah. ఓకే. ఫస్ట్ ఫ్యూ డేస్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని రియాక్షన్స్ నాకు సీరియస్ లా వచ్చాయి అనమాట. ఆ క్యారెక్టర్ మాట్లాడితే ఎలా ఉంటుందో వచ్చావు అనమాట. అదేంటి అలా చేస్తున్నా అని చెప్పి అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పట్టింది. ఓకే. మళ్ళీ జీవాగా ట్రాన్స్ఫార్మ్. అంటే అతను ఆ క్యారెక్టర్ తెలుగు అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇతను మాట్లాడేది కొంచెం పద్ధతిగా నీట్గా ఉంటుంది అంటున్నా. సో బుజ్జి ఉత్తరాంధ్ర వైజాగ్ సైడ్ నుంచి వచ్చాడు కాబట్టి కొన్ని పదాలు అతను వాడే వర్డ్స్ టర్మ్స్ అన్ని ఆ క్యారెక్టర్లో ఉండేవి. ఇది అలా కాదనమాట.
అతని మాట మామూలు క్లీన్ గుంటూరు విజయవాడ ఓకే కైండ్ ఆఫ్ తెలుగు అండ్ థింకింగ్ పర్సన్ కాబట్టి ఎక్కువ మాట్లాడు. అవును. నాకు ఆ సినిమా డబ్బింగ్ చెప్పడానికి 14-15 రోజులు పట్టింది. ఇది నాకు 5-6 రోజులు అయిపోయింది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఎక్కువ మాట్లాడే పర్సన్ కాదంటున్నా. మాట్లాడతారు కానీ యాక్టివ్గానే ఉంటుంది కానీ ఎక్కువ మాట్లాడేసే క్యారెక్టర్ కాదు. డైలాగ్స్ చాలా వరకు యాక్టింగ్ అంతా కళ్ళతోనే చేయించాడు. చాలా సీన్లో సీన్ అంతా నేను ఉంటా, డైలాగ్ ఉండదు. చాలా వరకు అంటే ఏంటి ఎప్పుడు ఇలాగే ఉంటే డైలాగులు ఉంటాయి తప్ప అన్నీ ఉంటాయి తప్ప అన్నీ కళతో చేసేది. సో సురభి ఖచ్చితంగా జనరల్గా లవ్ స్టోరీస్కి మనం అనుకుంటూ ఉంటాం హీరో హీరోయిన్కి ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి అని. బట్ ఈ ఒక్క క్షణం థ్రిల్లర్ అయినప్పటికీ కూడా వీఆర్ డామ్ ష్యూర్ దట్ మీ 4 క్యారెక్టర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అసలు సినిమాలో? వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ యువర్ క్యారెక్టర్? Not at all like Surabhi in real life. Thank you. How is it different from Surabhi? But there are some qualities which Jo has, which I could connect to. Like she's somebody who's artistic and she likes people watching. She draws drawing chala baga chestadi. Surabhi Jo Jo artistic. Surabhi nizanga chala baga draw chestadi. అయ్యా ఇప్పుడు నేను ఏం చేయించాలి? ఫోన్ లో ఏమైనా ఉందా నీ డ్రాయింగ్స్? అబ్బి ఫోన్ మే తో ఐల్ హావ్ టు సర్చ్ సరే నెక్స్ట్ టైం చూపిస్తాను. Any similarity between you and Swati? Oh yeah. Anand just wanted me to play myself. So because I was shooting Ravi Teja's film before this, the character out there is very contrast to who I am. So when I came to this set, and this was right after, the first take that I took was still on that wavelength. Anand came, he said, Sira, just be your normal self. So I played this character called Swati. She's very calm, reserved. Doesn't mean she's not friendly or she's, but it's very mellow. Whatever she does is very on that plane. And she's very sensitive. Okay. And one of the strongest qualities. Role lo kuda her role has a little fun side. Adi kuda chupincharu konta as a happy newly married couple and the serious part, the thriller part rendu. So I think this film for all the 4 actors is a joy. Ante సారీ వీళ్ళిద్దరికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి నేను ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. మన ఇద్దరు అయితే పూర్తి తెలుగులో మాట్లాడేవాడిని. బట్ మెయిన్ నలుగురు క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో అందరికి గట్టి పాత్రలు దొరికినాయి. He's not those serious types, but when it comes to work, he's totally focused and he's so passionate about acting. I think I told him that during the climax, I think it's one of his most realistic performances that I've ever witnessed. Okay. Thank you. Wow. I could not get my eyes off him when I was just looking at him. ఏంటా సీన్? Climax scene. Okay. So I think there are these moments where I've learned a lot from him and I'm so thankful to him for being so patient with me. Yes. I think Anand గారిని అడగాలి సురభి అడిగేవి సిల్లీ డౌట్సా సీరియస్ డౌట్సా అని. సిల్లీ డౌట్స్ కాదు. ఓకే. ఊరికే ఏడ్పించేవాడిని. She wants to be 100% sure before the shot. Yeah, aware of what I'm doing. తను అడిగిన ప్రతిదానికి yes అని అంటాడు ఎందుకంటే it's obvious. Okay. కానీ సురభి she doesn't want to like not do a mistake. So అన్ని అడిగేది అన్నమాట. డౌట్ఫుల్ గా చేయడం కంటే I'm like బాగా చేస్తున్నావు కదా మళ్ళీ ఎందుకు డౌట్ చేసే. ఓకే. Working with a perfectionist na, so I too wanted to be perfect. మీరు మళ్ళీ తనని ఏడ్పించకూడదని మీకు చాలా మంచి మాటలు చెప్తుంది మీ గురించి. నిజంగా చెప్తాను. వావ్, తెలుగు కూడా వచ్చేసింది చూసారా, అవుట్ ఆఫ్ ఎమోషన్. ఇంతకేంటి తెలుగు బాగా నేర్చుకున్నట్టున్నారుగా, బయట కూడా మాట్లాడేస్తున్నారు. అర్థమవుతుంది. సిరత్, మీరు తెలుగు నేర్చుకున్నారా? అర్థమైంది. ఓకే, అంతే వచ్చిందా? అర్థమైంది. డైలాగ్ పేపర్ ఉంటే చెప్పు. I can speak but okay, fluently just to converse has still not happened yet, but it's getting there slowly koncham. Okay, nice. So music, అసలు ట్రైలర్ అండ్ టీజర్స్ చూస్తేనే మాకు ఎడ్జీ లాగా అనిపించింది, సూపర్బ్గా, వెరీ మచ్ ఇంటెన్స్ అండ్ కనెక్టింగ్, చాలా బాగుంది. అఫ్ కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరక్కడ, మణి శర్మ గారి కంటే అంత అద్భుతంగా ఇంకెవరు ఇవ్వగలుగుతారు అనిపిస్తుంది, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ. నాకు చిన్నప్పటి నుంచి నేను మణి శర్మ గారికి పెద్ద ఫ్యాన్. ఇదివరకు నేను హీరో ఎవరున్నా
మణి శర్మ మ్యూజిక్ అని పోస్టులు వేసేవారు. పోస్ట్లో హీరోలతో పాటు ఒక సైడ్లో ఆయన పేరు కూడా పెద్దగా వేసేవారు అనమాట. ఇంకా నేను ఇప్పుడులాగా బాగుందా లేదా, ఇప్పుడు మ్యూజిక్ అంతా ఫ్రీ, అప్పుడు యూ హ్యావ్ టు బై అ క్యాసెట్. మణి శర్మ మ్యూజిక్ అంటే నేను పెద్ద ఆలోచించేవాడిని కాదు, అట్లీస్ట్ 2-3 సాంగ్స్ బాగుంటాయి అనుకునేవాడిని. అండ్ అయిపోయాక మళ్ళీ కాంబినేషన్ క్యాసెట్స్ అండ్ సిడీస్ ఉండేవి, అంటే ఖుషి, ఇందిరా, ఠాగూర్ మిక్స్, అలా మిక్స్ అనమాట. సో ఎన్నో ఆయన ఫ్లాప్ సినిమాల నుంచి ఆయన హిట్ సినిమాల వరకు నాకు అన్నీ విన్నాను. చిరంజీవి గారు 60th బర్త్డే ఫంక్షన్లో ఎదుర్కొన్నప్పుడు అరే నేను ఇంకా ఓల్డ్ కాదురా, నేను యంగే, నాలో ఇంకా చాలా సంగీతం ఉంది, లెట్స్ డూ అ ఫిల్మ్ టుగెదర్ అన్నాడు. ఖచ్చితంగా ఇంట్లో వచ్చే 1-2 ఫిల్మ్స్ ఏదో మంచి కథ మీకు సూట్ అయ్యేది నేను తీసుకొస్తాను అన్నాను. అండ్ డైరెక్టర్ని కథ అయిపోయాక ఎవరు అనుకుంటున్నావు అన్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుండాలి గురు, కథకి ఇంపార్టెంట్, మణి గారు అయితే బాగుంటుంది అనుకున్నాను. ప్రొడ్యూసర్ గారు మణి గారు నా ఫ్రెండ్, నేను కూడా మీకు ఫ్రీడమ్ ఇద్దామని ఆగాను, బట్ నాకు మణి గారు అంటే హ్యాపీ అన్నాడు. ఆల్ 3 of us వాంటెడ్ మణి గారు. గిలిగింత పడుతున్నది, పొగమంచు చూద్దు మహమంచిది, తెరచాట కడుతున్నది. సో ప్రొడక్షన్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు చక్రి గారు, అండ్ అఫ్ కోర్స్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు గారు. సో వీళ్ళిద్దరి గురించి ఒక్కసారి మీ మాటల్లో. అఫ్ కోర్స్ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి ఒక లుక్ మీరు టీజర్ ట్రైలర్లో చూసినట్టు ఇంత బాగా రావడానికి డైరెక్టర్ గారి విజన్ కాకుండా, డైరెక్టర్ ఒక పిల్లర్ అంటే ది అదర్ 3 pillars ఇస్ 1 ప్రొడ్యూసర్ చక్రి చిగురుపాటి, లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ అండి. ఆయనతో పాటు మా సహ నిర్మాతలు రాజేష్ దండా అండ్ సతీష్ వేగేసిన, వీళ్ళిద్దరు మా సహ నిర్మాతలు. వాళ్ళు కూడా ఈ విజన్ని అంతే నమ్మారు, ఈ కథను అంతే నమ్మి ఎక్కడో చుట్టేద్దామను, ఖర్చు తగ్గిందామను ఇలా ఏం చేయకుండా భారీ లెవెల్లో కథకి ఎంత అవసరం అయితే అంత, అది అన్నం కూడా పర్లేదండి, సినిమా ప్రోడక్ట్ బాగా రావాలి అని చెప్పి ఖర్చు పెట్టించారు నమ్మకంతో. సో ఇంత మా పైన ఇన్వెస్ట్ చేసినందుకు మా ప్రొడ్యూసర్కి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఆయన ఒక పిల్లరు. రెండోది వచ్చేసి మా సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు గారు. అఫ్ కోర్స్ ఆయన ఆల్రెడీ పోకరి, దేశముద్రి, చిరుత, టెంపర్, అద్భుతమైన సినిమాలు ఎన్నో తీశారు. బట్ అప్పటికి ఆయన ఆ సినిమాలో చేసిన వర్క్ కాకుండా ఇక్కడ చాలా కొత్తగా మమ్మల్ని అందరినీ చాలా అందంగా చూపించారు. ఫస్ట్ కాపీ చూసానని అన్నారు కాబట్టి విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది మీకు? ఏమో మరి మా సినిమా కాబట్టి అన్ని నచ్చుతాయి. ఐఎమ్ కాన్ఫిడెంట్ జనాలు కూడా ఈ సినిమా నచ్చుద్ది. డెఫినెట్గా మేము తీస్తున్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యాము, ఫస్ట్ కథ తీసినప్పుడు అట్లీస్ట్ మాకు కథ తెలుసు అంట. ఫస్ట్ కథ ఉన్నప్పుడు మేము ఎంత ఎగ్జైట్ అయ్యాము, ఎంత థ్రిల్ అయ్యాము, నెక్స్ట్ ఏంటి అన్న థ్రిల్ ఎలా ఉండిందో ఆడియన్స్ అదే థ్రిల్ ఫీల్ అవుతారన్న నమ్మకం అయితే నాకు గట్టిగా ఉంది. ఒక క్షణం ఇస్ రిలీజింగ్ ఆన్ 28th of December. సో మీ అందరూ చూడండి, and we'll definitely come in theaters to watch the film with you all. నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి చెప్పండి, తిట్టాలనుకుంటే వచ్చి ట్విట్టర్లో మాకు చెప్పండి. Hi guys, thank you so much for all the love and appreciation you all have given to us on the teaser of Oka Shanam. It's releasing on the 28th of December, and it's a very, very interesting plot, very unique, and please come and watch it with all of us. Thank you so much. All the best. Thank you. Bye-bye. Hi Indigo It's viewers, this is Anu Emmanuel. Exclusive videos. For more interviews and gossips, news and much more, please subscribe to IG Telugu.